అదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. అదిగో చూడండి, చాలు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమై ఉండడి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. అనుపమానమై అతి సుందరమై ధనరు చక్రము జగజగ మెరసెడి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. పొన్నల పొగడల పూపొదరిందను చెన్ను మీరగను శృంగారం బగు, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. శ్రీకరముగ శ్రీరామదాసుని కాకటముగ గోచర ప్రభువాసము, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, అదిగో చూడండి, అదిగో చూడండి. ఏప్రిల్ 1వ తారీఖు ఈ రాష్ట్రంలో భద్రాచలం రాముడి నివాసంలో ఒక చాలా పెద్ద దినం మనకి. ఆ రోజు సీతారామ కళ్యాణం. ఆ సీతారామచంద్రుడిని నేను కోరుకుంటున్నదే మా రాష్ట్ర ప్రజలందరికీ మీ ఆశీర్వాదం కావాలి, అది ఇయ్యండి అని అడుగుతున్నాను. ఈరోజు రామనవమి పండుగ భద్రాచలం గుడిలో ఈరోజు సీతారాముడు కళ్యాణ వైభవం జరుగుతుంది. ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నవారు అందరికీ వాళ్ళు ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలి నేను కోరుతున్నాను. ముద్రాంకితమైన మీ కన్నుల నీటు చూడగ కరుగెను. కడుపు ముంగురుల తిలకము మెరయోగ కలికి శాస్త్రీయంగా పట్టాభిషేకాన్ని నిర్వర్తించండి అనే చెప్పాడు వాల్మీకి అయినా ఇతర పెద్దలైనా. అందరూ కూడా రామాయణం పారాయణ చేయండి, పట్టాభిషేకం చేసుకోండి, వసంత నవరాత్రులు ఆచరించండి, పట్టాభిషేకం చేసుకోండి అని అంటారు. రామచంద్రమూర్తికి పట్టాభిషేకానికి ఒక అవినాభావ సంబంధం ఉన్నది. కాదు కాదు, పట్టాభిషేకం రామచంద్రమూర్తికే చేయవలసి ఉన్నది. ఇంకా ఏ ఇతర దేవతలకి లేనటువంటి ఒక అద్భుత విశేషం రామచంద్రమూర్తికి మాత్రమే ఉన్నది. కళ్యాణం అందరికీ ఉంటుంది. కృష్ణుడికి కళ్యాణం ఉంటుంది, శ్రీనివాసుడికి కళ్యాణం ఉంటుంది, పరమేశ్వరుడికి కళ్యాణం ఉంటుంది, పార్వతీ తనయుడికి కళ్యాణం ఉంటుంది. కానీ ఒక పట్టాభిషేకం మాత్రమే రామచంద్రమూర్తికి ఆచరించాలి. అంటే రాముడు రాజు కావాలి అని కోరుకోవాలి. రాముడే రాజు కావాలి, లేదా రాజుగా అవుతున్న వాళ్ళంతా రాముడిలా మారాలి. రామచంద్రమూర్తి యొక్క సద్గుణాలను అలవరుచుకోవాలి. రామచంద్రమూర్తి చరిత్ర తెలియాలి. రామచంద్రమూర్తి యొక్క పరిపాలన దక్షత తెలియాలి. రామచంద్రమూర్తి యొక్క పరిపాలనలో ఉండేటువంటి అనేక అంశాలు, అనేక సంస్కరణలు, అనేక పరిష్కరణలు అందరికీ తెలియాలి. అంటే కళ్యాణం ఎంత వైభవంగా మనం నిర్వర్తించుకుంటున్నామో, కళ్యాణంలో కళ్యాణ వైశిష్ట్యాన్ని ఎంత గొప్పగా మన పెద్దలు ఆకాశవాణి ద్వారా
ఇతర ఛానల్స్ ద్వారా ఎంత గొప్పగా ప్రకటిస్తున్నారో పట్టాభిషేకంలో శ్రీరామ రాజ్యం యొక్క గొప్పతనాన్ని కూడా అంత గొప్పగా ప్రకటించవలసిన అవసరం, ఆ వైశిష్ట్యం అందరికీ తెలియవలసిన అవసరం ఉన్నది. కాబట్టి పట్టాభిషేక మహోత్సవం కూడా రామచంద్రమూర్తి యొక్క సంకల్పానుగుణంగా గత సంవత్సరం పుష్కర పట్టాభిషేక మహోత్సవం ఈ వేదిక మీద జరిగి ఎంతో మంది భక్తులకి హృదయానందాన్ని కలిగించింది, ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది. ఇదే పద్ధతిలో ప్రతి ఏటా కూడా కళ్యాణం తరువాతి రోజు దశమి నాడు ఇదే వేదిక మీద ఇదే మండపం మీద పట్టాభిషేక మహోత్సవం నిర్వర్తించాలి అని రాముని ఆజ్ఞ, పెద్దల సంకల్పం, కార్యనిర్వాహక వర్గం యొక్క సామర్థ్యం, ఈ మూడింటి వల్ల ఈ సంవత్సరం నుంచి పట్టాభిషేక మహోత్సవం ఇక్కడ జరుగుతోంది. అంటే ఇంతకుముందు జరగలేదా అనకండి, ప్రతి సంవత్సరం పట్టాభిషేకం జరుగుతూనే ఉన్నది. అది ఆలయంలో ఏదో ఏకాంతంగా జరిగే కొద్ది మందికి మాత్రమే దర్శన యోగ్యంగా జరుగుతూ ఉండేది. అలా కాదు, కొద్ది మంది మాత్రమే దర్శన యోగ్యం కాదు, అందరికీ దర్శన భాగ్యంగా కలగాలి అనే ఈ సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నుంచి కూడా కళ్యాణం మరుసటి రోజున ఇక్కడే రామచంద్రమూర్తికి సార్వభౌమ వర్చస్కంగా దివ్య వైభవ సనాథంగా పట్టాభిషేక మహోత్సవం చేయడానికని పెద్దలు సంకల్పించారు, పెద్దలు ఆజ్ఞాపించారు. ఆ రకంగా ఈ సంవత్సరం కళ్యాణం ఈరోజు ఎంత గొప్పగా మనం వీక్షిస్తున్నామో, ఎల్లుండి రేపు కూడా ఉండి పట్టాభిషేక మహోత్సవాన్ని అంత సుసంపన్నం చెయ్యాలి. అందరం పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొవాలి. పట్టాభిషేకం, కళ్యాణము పట్టాభిషేకము రెండు మానవ జీవితాలని సార్థకం చేస్తాయి, మానవ జీవితాలని ప్రభావితం చేస్తాయి. కళ్యాణం గనక జాగ్రత్తగా మనం తెలుసుకుంటే, కళ్యాణ వైశిష్ట్యాన్ని తెలుసుకుంటే కుటుంబ వ్యవస్థ బాగుపడుతుంది. పట్టాభిషేకాన్ని జాగ్రత్తగా అనుభవిస్తే రాజ్యం ఎలా పరిపాలించుకోవాలో, మన ప్రజాస్వామ్యం కదా, మనమే ప్రభువులం, మనకి ప్రతినిధులుగా కొంతమంది ఉండే రాజ్యం చేయొచ్చుగాక. అంటే ప్రతినిధులుగా రాజ్యం చేసేవారికైనా, ఆ ప్రాతినిధ్యాన్ని ఇచ్చిన మనకైనా ఈ పట్టాభిషేకంలో పరిపాలనలో ఉండేటువంటి ముఖ్యాంశాలన్నీ తెలియాలి, చెప్పుకోవాలి అంటే ఈ వేదిక చాలా అవసరం. ఇతర క్షేత్రానికి లేని ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఒక వైశిష్ట్యం ఈ క్షేత్రానికి మరొక్కటి ఉన్నది. ప్రభుత్వము తిరుమల శ్రీనివాసుడికి బ్రహ్మోత్సవాలు జరిగినా అక్కడికి, తిరుమల శ్రీనివాసుడికి బ్రహ్మోత్సవాలు జరిగినా అక్కడికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు వెళ్లాలనో ఇతరత్ర ఇలాంటి నియమాలు లేవు. కానీ భద్రాచల క్షేత్రంలో రామచంద్రమూర్తి కళ్యాణానికి ప్రభుత్వం తరపున ఈ రకమైనటువంటి వస్త్ర సమర్పణ జరగాలి అనే నియమం ఉన్నది. అలాంటి గొప్ప ప్రభుత్వం మొత్తాన్ని కూడా తమ దాస్యంలో ఉంచుకున్న భద్రాద్రి రాముడిని శ్రీ సీతారామచంద్ర మహాప్రభువు అని పిలుస్తారు. అంతే. అలాంటి రామచంద్రమూర్తి యొక్క కళ్యాణ మహోత్సవం ప్రారంభం కానున్నది. అందరూ కూడా ఇతర వ్యాసంగాలు మానండి, ఇతర ప్రసంగాలు మానండి, ఇక్కడ చెప్పే విషయాలు వినండి, ఇక్కడ చెప్పే మంత్రాలు వినండి, ఆ కళ్యాణ తంతును సేవిస్తూ ఉండండి. సీతారాముల దివ్యానుగ్రహ పాత్రులై తరించండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక్కడ ఈ కళ్యాణ కైంకర్యం చేసుకోవడానికని కూర్చున్నటువంటి కళ్యాణ దాతలకి, వీక్షించే వారందరి యొక్క క్షేమ, స్థైర్య, ధైర్య, వీర్య, విజయ, అభయ, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి రాముని యొక్క అనుగ్రహం కలగాలని అర్చక స్వాములు ఆయా గోత్రనామాల సంకల్పం ప్రారంభం చేస్తున్నారు. వినండి. ఆ సంకల్పాన్ని చెప్పేటప్పుడు మీ గోత్రము, మీ పేరు వచ్చినప్పుడు మీరు మీ గోత్రాన్ని, మీ పేరును స్మరించి రామచంద్రమూర్తి సీతారామచంద్ర స్వామి దేవస్థానం చైత్ర శుద్ధ